కన్నడ భామ రష్మిక మందన్నకు డిసెంబర్ అంటే ఎంతో ఇష్టమట. ఎందుకంటే తన పరిచయం చిత్రం కిరాక్ పార్టీ రిలీజ్ అయింది ఈ నెలలోనే. ఈ సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా మారింది రష్మిక. ఇక ఆ తర్వాత పునీత్ తో నటించిన అంజనీపుత్ర, గణేష్ తో నటించిన చమక్ సినిమాలు కూడా డిసెంబర్లోనే రిలీజ్ అయి విజయం సాధించాయి. ఇక రష్మికను నేషనల్ క్రష్ గా మార్చిన పుష్ప, యానిమల్ సినిమాలు కూడా రిలీజ్ అయింది డిసెంబర్లోనే. అందుకే డిసెంబర్ అంటే తనకి ఎంతో ఇష్టమట. ఇప్పుడు తనకు ఎంతో ఇష్టమైన నెలలోనే పుష్ప 2 కూడా రిలీజ్ కాబోతోంది. సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమా కూడా హిట్ గ్యారంటీ అని నమ్ముతోంది. దానికి తగ్గట్టే నేషనల్ వైజ్ గా ఈ సినిమాపై ఎంతో బజ్ నెలకొని ఉంది. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు సైతం చక్కటి స్పందన లభిస్తోంది. తాజాగా రిలీజ్ అయిన ఫీలింగ్స్ తో పాటుతో సహా మరి రష్మిక సెంటిమెంట్ ను పుష్ప 2 ఎంతవరకు నిలబడతాడో చూడాలి. స్టార్ డాటర్స్ కూడా అభిమానతారులు కొందరుంటారు. వారిని కలిసి ఫోటో దిగడం కోసం వాళ్ళు ఉర్రూతలూగుతుంటారు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి టాలీవుడ్ స్టార్ డాటర్స్ విషయంలో జరిగింది. లండన్ బేస్డ్ పాప్ సింగర్ దువా లిపాకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో 9 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇందులో ఇండియన్ స్టార్స్ సైతం ఉండడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 10 ఇన్ఫ్లుయర్స్ లో దువా లిపా కూడా ఒకరు. తాజాగా ఆమె ఓ ప్రదర్శన కోసం ఇండియాకు వచ్చింది. ఇది ఆమె సెకండ్ ఇండియా టూర్. విశేషమేమంటే ఈ వేడుకకు ఎంతో మంది సినీ తారలు హాజరయ్యారు. అయితే ప్రిన్స్ మహేష్ బాబు డాటర్ సితార, ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్య, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి ముంబై వెళ్లి దువా లిపాతో సెల్ఫీ దిగారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ దగ్గరుండి ఈ ముగ్గురిని ఈ ఈవెంట్కు తీసుకెళ్లిందట. నవంబర్ 14న విడుదలైన కంగువా బాక్సాఫీస్ బరిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ మధ్యకాలంలో ఏకంగా 120 కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టిన సినిమాగా ప్రభాస్ రాధేశ్యామ్ ఉండేదట. అయితే ఇప్పుడు కంగువా ఆ రికార్డును అధిగమించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కంగువా మేకర్స్ కు 130 కోట్ల నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని 100 కోట్ల కొనుగోలు చేసిందట. డిసెంబర్ 13న భారత్తో పాటు విదేశీ భాషల్లోనూ ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ ప్రకటన వచ్చిన కొద్దిసేపటికే కంగువా హెచ్డీ ప్రింట్ లీక్ అయిందని తెలుస్తోంది. దానికి అడ్డుకట్ట వేయడం కోసం అమెజాన్ ప్రైమ్ సంస్థ తమ స్ట్రీమింగ్ను ప్రీపోన్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. తెలుగు సినిమా లోకంలో ఎందరూ ఎన్ని సినిమాలు తీసినా విజయ సంస్థ నిర్మించిన చిత్రాలే జనాన్ని విశేషంగా అలరించాయి. ఈనాటికి బుల్లితెరపై విజయ వారి సినిమాలు ఎంతో ఆదరణ చూరగొంటూనే ఉన్నాయి. విజయాధినేతలు బి నాగిరెడ్డి, చక్రపాణి పేర్లు కూడా తెలుగువారి మదిలో సుస్థిర స్థానం సంపాదించాయి. ఒకే ఆత్మ 2 శరీరాలుగా నాగిరెడ్డి, చక్రపాణి సంచరించారని తెలుగు సినీ జనం ఈనాటికి చెప్పుకుంటూనే ఉంటారు. నటరత్న ఎన్టీఆర్ను సూపర్ స్టార్గా నిలిపినవి విజయ సంస్థ నిర్మించిన చిత్రాలే. తొలి చిత్రం షావుకారు విమర్శకులను మెప్పించింది. రెండో చిత్రం పాతాళ భైరవి తెలుగు చలనచిత్ర చరిత్రలో అరుదైన అధ్యాయాన్ని లిఖించింది. తరువాత విజయ సంస్థ నుండి వచ్చిన పెళ్లి చేసి చూడు, మిస్సమ్మ, మాయాబజార్, జగదేక వీరుని కథ, గుండమ్మ కథ, సత్య హరిశ్చంద్ర, సిఐడి వంటి చిత్రాలు విశేషాదరణ చూరగొన్నాయి. వీటిలో పలు బ్లాక్ బస్టర్స్ ఉండడం విశేషం. ఈ చిత్రాల ద్వారా జనం మదిలో చోటు సంపాదించిన విజయాధినేతలు నేడు భౌతికంగా లేకపోయినా వారి సినిమాలతో జీవించే ఉన్నారని చెప్పవచ్చు. డిసెంబర్ 2న బి నాగిరెడ్డి జయంతి. ఈ సందర్భంగా సినీ జనంతో పాటు విజయ చిత్రాల అభిమానులు సైతం నాగిరెడ్డిని స్మరించుకోకుండా ఉండలేరు. కవ్వించే కళ్ళు, వాటిలోని మత్తు గమ్మత్తుగా జనాన్ని చిత్తు చేశాయి. అవి సిల్కు స్మిత కళ్ళు. అంత పౌరుండేది మరి. ఐటెం గాళ్గానే ప్రసిద్ధి చెందిన కొన్ని చిత్రాల్లో కీలక పాత్రల్లోనూ అలరించారు స్మిత. డ్యాన్స్ గర్ల్స్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించిన సిల్కు స్మిత వ్యక్తిగతంగానూ తనపై స్పెషాలిటీ చాటుకున్నారు. వృత్తినే పూజగా భావించి సాగిన స్మిత ఎంతటి వారినైనా లెక్క చేయదు. ఆమె ముక్కు సూటితనం వల్లే తరువాతి రోజుల్లో ఎన్నో అవకాశాలు చేజార్చుకున్నారు. అందాలతో కనువిందు చేస్తూ సాగిన సిల్కు స్మిత అసంఖ్యాక అభిమానులను సంపాదించుకున్నారు. 1996లో సిల్కు స్మిత ఆత్మహత్య చేసుకుందన్నారు. అది ఈనాటికి అనుమానాస్పదంగానే ఉంది. సిల్కు జీవితంపై ఉత్తరాది వారే ముచ్చటపడి డర్టీ పిక్చర్ తీసి ఘన విజయం సాధించారు. ఇప్పుడు సిల్కు స్మిత అనే మరో సినిమా ఆమె జీవితాన్ని ఆధారం చేసుకుని రూపొందుతోంది. డిసెంబర్ 2న సిల్కు స్మిత జయంతి. ఈ సందర్భంగా సిల్కు స్మిత సినిమా గ్లింప్స్ అభిమానుల గుండెల్ని గిల్లుతోంది. ఈసారి చంద్రికా రవి సిల్క్ పాత్రలో కనిపించనుంది.